ప్రభుత్వ రంగంలో ఒక మంచి జాబ్ సంపాదించాలననుకుంటున్నారా? అయితే ఇదిగోండి ఒక సూపర్బ్ అవకాశం. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అంటే మన ఓఐసిఎల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మరి ఈ అవకాశం ఎక్కడ్నించొచ్చింది? అదేనండి, ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇది 100% భారత ప్రభుత్వ సంస్థ. అంటే జాబ్ సెక్యూరిటీ, మంచి శాలరీ, సమాజంలో గౌరవం ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకే ఇది చాలామందికి ఒక డ్రీమ్ జాబ్. మరి ఖాళీల సంగతేంటి అనుకుంటున్నారా? ఏకంగా 300 పోస్టులు, తక్కువ కాదు, ఏకంగా 300. ఇవన్నీ కూడా స్కేల్ 1 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్. సో చాలా మంచి అవకాశం. అయితే పోస్టులు ఎక్కువున్నాయి కాబట్టి పోటీ కూడా గట్టిగానే ఉంటుందని మనం ఊహించవచ్చు. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేది శాలరీ. అవును, శాలరీ ఎంత వస్తుందంటే మెట్రో సిటీస్లో పోస్టింగ్ పడితే అన్ని అలవెన్సులు కలుపుకుని దాదాపుగా నెలకు 85,000 రూపాయల వరకు అందుకోవచ్చు. ఆలోచించండి, కెరీర్ స్టార్టింగ్లోనే ఇంత మంచి ప్యాకేజ్. వావ్! ఓకే, ఈరోజు మనం ఏమేమి విషయాలు కవర్ చేయబోతున్నామో క్విక్గా చూద్దాం. ముందుగా ఈ ఓఐసిఎల్ ఆఫీసర్ అవకాశం ఏంటి, తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఇంకా ఒక ఓఐసిఎల్ ఆఫీసర్గా లైఫ్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. రైట్, ఇక మన మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఓఐసిఎల్ అందిస్తున్న ఈ ఆఫీసర్ అవకాశం. అసలు ఈ రిక్రూట్మెంట్లో ఏ ఏ పాత్రలున్నాయి, ఎవరిని వెతుకుతున్నారు అనేది చూద్దాం. ఇక్కడ వేకెన్సీల బ్రేక్డౌన్ చూస్తే మొత్తం 300 పోస్టుల్లో మెజారిటీ అంటే 285 పోస్టులు జర్నలిస్ట్ కేటగిరీకి ఉన్నాయి. మిగిలిన 15 హిందీ ఆఫీసర్ పోస్టులు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అభ్యర్థులు ఈ రెండింటిలో ఏదో ఒకదానికి మాత్రమే అప్లై చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్షన్, ఇది చాలా చాలా కీలకమైనది. అదే ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు, ఎవరు కారు, దీనికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. జర్నలిస్ట్ ఆఫీసర్ పోస్ట్కైతే ఏ స్ట్రీమ్లో అయినా సరే డిగ్రీ లేదా పీజీలో కనీసం 60% మార్కులు ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% సరిపోతుంది. ఇక హిందీ ఆఫీసర్ పోస్ట్కొస్తే కొన్ని స్పెసిఫిక్ రూల్స్తో హిందీ లేదా ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఇక్కడ కూడా 60% మార్కులు కంపల్సరీ. మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55%. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ క్వాలిఫికేషన్ అనేది నవంబర్ 30, 2025 కట్ ఆఫ్ డేట్ నాటికి పూర్తి చేసి ఉండాలి. ఇప్పుడు ఏజ్ లిమిట్ సంగతి చూద్దాం. కట్ ఆఫ్ డేట్ ఎప్పటిలాగే నవంబర్ 30, 2025. ఈ తేదీ నాటికి వయస్సు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే డిసెంబర్ 1, 1995కి ముందుగాని నవంబర్ 30, 2004 తర్వాతగాని పుట్టి ఉండకూడదు. ఈ డేట్స్ మధ్యలో ఉన్నవాళ్లే ఎలిజిబుల్ అన్నమాట. అయితే రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్లకు 5 ఏళ్లు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్లకు 3 ఏళ్లు, ఇక దివ్యాంగులకైతే 10 ఏళ్ల వరకు అప్పర్ ఏజ్ లిమిట్లో సడలింపు ఉంటుంది. సో ఎవరైనా తమ కేటగిరీ ప్రకారం ఈ రిలాక్సేషన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎలిజిబిలిటీ అంతా సెట్ అనుకున్నాక నెక్స్ట్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్. ఈ ఏఓ పోస్ట్ కొట్టాలంటే 3 మెట్లెక్కాల్సుంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది ఫేజ్ 1, అదేనండి ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్. దీంట్లో క్వాలిఫై అయితే ఫేజ్ 2 అంటే మెయిన్ ఆన్లైన్ ఎగ్జామ్. ఇక ఫైనల్గా ఫేజ్ 3 ఇంటర్వ్యూ. ఈ 3 అడ్డంకుల్ని దాటితేనే ఆ ఆఫీసర్ జాబ్ సొంతమవుతుంది. ముందుగా ఫేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి చూద్దాం. ఇది జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. అంటే దీని మార్కులు ఫైనల్ సెలెక్షన్లో కలపరు. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి: ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇక్కడొక ట్విస్ట్ ఏంటంటే ప్రతి సెక్షన్కి కేవలం 20 నిమిషాల టైం లిమిట్ ఉంటుంది. మొత్తం 100 మార్కులకి 1 అవర్ ఎగ్జామ్ అన్నమాట. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తారు. జర్నలిస్ట్ పోస్టులకి మెయిన్స్ ప్యాటర్న్ చూస్తే రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, క్వాంట్ ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ఈ 5 సబ్జెక్టులపై ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడితో అయిపోలేదు. దీంతోపాటు 30 మార్కులకు ఆన్లైన్లో ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎస్సే రైటింగ్ లాంటివి అన్నమాట.
ఇది చాలా స్కోరింగ్ ఏరియా. ఇక హిందీ ఆఫీసర్ పోస్టుల మెయిన్స్ ఎగ్జామ్ విషయానికొస్తే ఇక్కడ గేమ్ చేంజర్ ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్. దీనికే ఏకంగా 100 మార్కులు కేటాయించారు. అలాగే వీళ్లకు 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో సబ్జెక్టు మీద మంచి గ్రిప్ ఉంటేనే ఈ పోస్టు కొట్టగలరు. ఒక చాలా ముఖ్యమైన వార్నింగ్, నెగెటివ్ మార్కింగ్ ఉంది. అవును, ప్రిలిమ్స్లోనూ మెయిన్స్లోనూ రెండింటిలోనూ ఉంది. పెట్టే ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకున్న మార్కుల్లో 1/4 మార్కు కట్ అవుతుంది. సో గెస్ వర్క్ చేయడం చాలా రిస్కీ. ఆన్సర్ ఖచ్చితంగా తెలిస్తేనే అటెంప్ట్ చేయడం బెటర్. ఫైనల్ సెలెక్షన్ ఎలా చేస్తారంటే ప్రిలిమ్స్ మార్కుల్నే పక్కన పెట్టేస్తారు. కేవలం మెయిన్స్ ఎగ్జామ్ మార్కులు ఇంకా ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. వెయిటేజ్ చూస్తే మెయిన్స్ ఎగ్జామ్కి 80%, ఇంటర్వ్యూకి 20%. అంటే ఫైనల్ ర్యాంక్ని డిసైడ్ చేసేది మెయిన్స్లో మన పర్ఫార్మెన్సే అన్నమాట. రైట్, ఎలిజిబిలిటీ చూసాం, సెలక్షన్ ప్రాసెస్ కూడా అర్థమైంది. మరిప్పుడు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, కావాలంటే నోట్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ December 1 స్టార్ట్ అయ్యి December 15న క్లోజ్ అవుతుంది. అంటే అప్లై చేయడానికి ఉన్నది కేవలం 15 రోజులు మాత్రమే. సో లాస్ట్ మినిట్ రష్ వద్దు. వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. ఇక అప్లికేషన్ ఫీజ్ ఎంతంటే ఎస్సీ, ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీల వాళ్లు కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ అంటే 250 రూపాయలు చెల్లిస్తే చాలు. మిగతా అందరూ అంటే జనరల్, ఓబీసీ కేటగిరీల వాళ్లు 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టాల్సుంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఒక చిన్న చెక్లిస్ట్. ఈ 4 డాక్యుమెంట్లను స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. 1 మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 2 బ్లాక్ ఇంక్తో పెట్టిన మీ సంతకం, 3 మీ ఎడమ చేతి బొటనవేలి ముద్ర, ఇంకా 4ది ఇంగ్లీష్లో చేతుతో రాసిన డిక్లరేషన్. ఇవన్నీ రెడీగా ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. ఓకే, ఎగ్జామ్ రాశాం, సెలెక్ట్ అయ్యాం, జాబ్లో జాయిన్ అయ్యాం. ఆ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? OICL ఆఫీసర్గా కొన్ని ముఖ్యమైన సర్వీస్ కండిషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జాబ్లో జాయిన్ అయ్యాక కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి చూద్దాం. ఫస్ట్ 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ టైంలో మన పర్ఫార్మెన్స్ని అబ్జర్వ్ చేస్తారు. తర్వాత జాబ్ కన్ఫర్మ్ అవ్వాలంటే ఇన్సూరెన్స్కి సంబంధించిన లైసెన్షియేట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఇంకో ముఖ్యమైన విషయం, 4 ఏళ్ల సర్వీస్ గ్యారంటీ బాండ్ కూడా ఉంటుంది. అంటే కనీసం 4 ఏళ్లు కంపెనీలో పనిచేయాలి. ఇక పోస్టింగ్ ఇండియాలో ఎక్కడైనా వేయొచ్చు. అన్ని వివరాలు తెలుసుకున్నాం కదా. ప్రభుత్వ రంగ బీమాలో ఇంత మంచి సెక్యూర్ కెరీర్ వైపు మొదటి అడుగు వేయడానికి ఇక సిద్ధమేనా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ అద్భుతమైన అవకాశం వైపుగా ఒక అడుగు ముందుకు వేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.